అద్దె గర్భం ద్వారా పిల్లలను కనే అవకాశం కేవలం భారతీయులకు మాత్రమే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. భారత్లో అద్దె గర్భం ద్వారా పిల్లలను కనే అవకాశం విదేశీయులకు లేదని స్పష్టం చేసింది. అంతేకాక సరోగసీ పద్ధతిని వాణిజ్యపరంగా చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కేవలం పరిశోధనలు చేసే సంస్థలకు మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొంది. సరోగసీ పద్ధతిలో కన్న పిల్లలకు అంగవైకల్యం వస్తే అలాంటి పిల్లలను తీసుకునేందుకు తిరస్కరిస్తే వెంటనే కస్టడీలోకి తీసుకునేలా బిల్లులో ప్రతిపాదనలు చేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. దేశంలో సరోగసీ విధానాన్ని ఒక చట్టపరమైన చట్టంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, దీనికోసం ప్రతిపాదించిన బిల్లును అన్ని రాష్ట్రాలకు పంపామని కేంద్రం తెలియజేసింది. ఆరోగ్యం రాష్ట్రాల జాబితాలో అంశమైనందున బిల్లుపై వాటి అభిప్రాయాలు తప్పనిసరని, సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన తరువాత బిల్లును ఖరారు చేస్తామని కోర్టుకు వెల్లడించింది. సరోగసీ ద్వారా పిల్లలను పొందే తల్లిదండ్రుల హక్కులను ఖరారు చేస్తామని, ఇదే సమయంలో అద్దె గర్భం ఇస్తున్న తల్లికి ఉండాల్సిన హక్కులు, భద్రతా అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకుంటామని అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఈ మేరకు అక్టోబర్ 15న రాష్ట్రాలతో ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి వివరించింది. దేశవ్యాప్తంగా సరోగసీని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ అఫిడవిట్ దాఖలైంది.